మాట్లాడతాం, ఏమైనా చేస్తాం. అది. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం. నిన్న జరిగిన కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న జరిగిన మీటింగ్కి నిజంగా అది జనరల్ బాడీ మీటింగ్గా మేము పరిగణించడం లేదు. ఎందుకంటే ప్రతిసారి గౌరవ మేయర్ గారు కానీ ఉన్న పాలకవర్గంలో ఉన్న సభ్యులు కానీ చట్టాల గురించి సంప్రదాయాల గురించి మాట్లాడే వీళ్ళు ఏదైతే నిన్న సర్వసభ్య సమావేశం పెట్టినారో ఈ సమావేశాన్ని గతంలో ఎన్నో మార్లు మా ఎమ్మెల్యే గారి ద్వారా అధికారుల ద్వారా మేము కోరడం జరిగింది. ప్రజా సమస్యలపైన చర్చించాలా, జనరల్ బాడీని సమావేశపరచండి అని చెప్పి. నిమ్మకు నీరెత్తినట్లు ఉండి వీళ్ళు ప్రవర్తించి ఇవాళ ఏదైతే అసెంబ్లీ సమావేశాల డేట్ అనౌన్స్ అయిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు విప్ అని తెలిసిన తర్వాత వీళ్ళకి తెలిసి కూడా ఒక్కరోజు ముందు ఈ సమావేశాలను నిర్వహించడంలో ఆంతర్యం ఏందనే విషయం గౌరవ మేయర్ గారు అయితేనేమి అక్కడ ఉన్న పెద్దలు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకి. ఇకపోతే ఎప్పుడు కూడా జనరల్ బాడీ మీటింగ్ అంటే డైరెక్ట్గా మనం కార్పొరేషన్లోనే ఏదైతే అజెండా ఉంటుందో ఆ అజెండాని మనం అక్కడే ప్రస్తావించడం కానీ అక్కడున్న సభ్యులు గౌరవ సభ్యులు అందరూ కూడా దానిపైన డిస్కషన్ చేయడం, అది ఏదైతే ఒకవేళ ఆమోదయోగ్యం కాదో అవన్నీ కూడా తిరస్కరించడం జరుగుతుంది. అయితే కొత్తగా ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఈ జనరల్ బాడీ మీటింగ్లో ఏ అంశాలని వీళ్ళు తిరస్కరించాలా, ఏ అంశాలని వీళ్ళు ఆమోదించాలనే విషయాన్ని ప్రీ జనరల్ బాడీ మీటింగ్ ఒక దగ్గర సమావేశపడి అక్కడ వాళ్ళ ఆదేశాలకు అనుగుణంగా వీళ్ళు నిన్న జనరల్ బాడీలోకి రావడం జరిగింది. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. పీపీపీ మోడల్కి ఇక్కడ పెట్టిన అజెండాకి ఎలాంటి సంబంధం లేని మా ఎమ్మెల్యే గారి గురించి నిన్న సాక్షిలో కథనాలు రావడం నిజంగా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎందుకంటే ఏదైతే కార్పొరేషన్కి సర్వసభ్య సమావేశానికి సంబంధించిన అజెండా ఉంటుందో ఆ అజెండా రూపకల్పనలో పూర్తి స్థాయిగా గౌరవ మేయర్ గారికి, కమిషనర్ గారికి, లేకపోతే ఆ గౌరవ సభ్యులు ఎవరైతే ఏదైనా వాళ్ళ పాయింట్స్ ఇస్తే అవన్నీ కూడా అందులో పొందుపరచడం జరుగుతుందే తప్ప ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధం ఉండదు. అలాంటి అంశాన్ని తీసుకొని వచ్చి ఈరోజు ఎమ్మెల్యే గారు ఏదో ఈ ఆస్తులన్నింటినీ కూడా ఏదో తన అన్నయ్యులకి కట్టబెట్టే దాంట్లో భాగంగా పీపీపీ మోడల్ ద్వారా దాంట్లో కట్టబెట్టడానికి భాగంగా ఈ విధంగా చేసినారని చెప్పి, అంటే ప్రజలని తప్పుదో పట్టించే కార్యక్రమాలని ఇప్పటికైనా మానుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇదే పీపీపీ మోడల్ మొదలుపెట్టింది గత ఇప్పుడున్న పాలక వర్గంలోనే పాత బస్టాండ్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ రోజు ఇప్పుడు ఎవరైతే ఈ కార్పొరేషన్లో కార్పొరేటర్లుగా ఉన్నారో అందరూ కూడా అందులో భాగంగా పాత బస్టాండ్ని పీపీపీ మోడల్లో ఇవ్వడం జరిగింది. దానికి జనరల్ బాడీ ఆమోదం కూడా తెలపడం జరిగింది. మరి ఆ రోజు ఇది కరెక్ట్ అయినప్పుడు ఈరోజు వాళ్ళకి తప్పని ఎందుకు అనిపిస్తుందో దానికి కూడా బాధ్యత వాళ్ళే, దానికి కూడా సమాధానం చెప్పాల్సిన వ్యక్తులు వాళ్ళే. ఆ రోజు వీళ్ళ అంటే ఇది ఎందుకు పెట్టినారనేది వాళ్ళకి మనకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ వదిలేసి ఏ సంబంధం లేని మా ఎమ్మెల్యే గారి మీద బురద జల్లాలనే కార్యక్రమాన్ని ఇప్పటికైనా మానుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాలన్నీ చెప్పాల్సి వస్తుందంటే మనం ప్రజలకు బాధ్యత చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలకు మనం ఏదైతే ప్రజలు సంబంధించిన అందరికి కూడా మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇకపోతే సోలార్కి సంబంధించి గతంలో కూడా జనరల్ బాడీ తీర్మానం చేసినాం.
అప్పుడు 10 సంవత్సరాలు లీజు, ఇప్పుడు 20 సంవత్సరాలు లీజు. అప్పుడు 5 సంవత్సరాల వరకు వాళ్ళు ఎటువంటి మనకు పవర్ మనకి ఇచ్చే అవకాశం లేదు. ఈరోజు పెట్టిన సంవత్సరం నుంచే దాదాపుగా 90 లక్షల యూనిట్లు సంవత్సరానికి కార్పొరేషన్కి వస్తూ ఉంది ఫ్రీగా. 30 లక్షల రూపాయలు రెంట్ వస్తూ ఉంది కార్పొరేషన్కి ఫ్రీగా. అంటే ఏ విధంగా ఈ కార్పొరేషన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దాం, ఏ విధంగా రెవెన్యూ జనరేట్ చేద్దాం అనే ఆలోచన అంతా పక్కన పెట్టి పొద్దున్న లేచినప్పటి నుంచి రాజకీయాలు ఈ టర్మ్లో చేస్తే కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కాబట్టి ఇవన్నీ అడ్డుకోవాలా, అదొక్కటే అజెండా. దానికి మీటింగ్ పెట్టడం దేనికి? ఇంకా గౌరవ ప్రభుత్వంలో ఉన్న పెద్దలైతేనేమి అధికారులైతేనేమి ఉన్న ఆదేశాల మేరకు ఏవైతే మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ ఇక్కడ ఏవైతే మన ఆస్తులు ఉంటాయో వాటిని డెవలప్ చేసుకొని ఇక్కడే రెవెన్యూ జనరేట్ చేసుకునే కార్యక్రమం చేయమని చెప్పి అందులో భాగంగా అవి పెడితే అవి ఏ సంబంధం లేని, నిజంగా మీరు ఎవరికైనా సరే చిత్తశుద్ధి ఉంటే మా ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చి ఈ పీపీపీ మోడ్లో ఇవన్నీ పెట్టండి అని చెప్పినారని చెప్పి నిరూపించడానికి మీరు ఎవరైనా సిద్ధంగా ఉన్నారా అని చెప్పి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. ఏపీఎఫ్ఐడిసిలో లోన్ 3 కోట్ల లోన్ తెచ్చి 16, 17, 49, 45, 50 డివిజన్లలో వర్కులు పెడితే అవి రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే కేవలం కూటమికి సంబంధించిన నాయకులకి మంచి పేరు వస్తుంది, అది రాకూడదు. ఇంకా పోతే యూజీడీ చేసిన వాళ్ళకి 1,70,00,000 వీళ్ళు జనరల్ ఫండ్లో పంచుకుంటారు. అంటే వీళ్ళ సొంత ఆస్తి అది. ఇంకొకరికి దేవుని గడప చెరువు దగ్గర పనిచేసిన వాళ్ళకి 1,70,00,000 ఇస్తారు. ఎందుకంటే వీళ్ళ సొంత ఆస్తి కదా అది. ఇదే వీళ్ళ మధ్యలోని ఇంకొక కాంట్రాక్టర్ ఉంటే 65 లక్షల రూపాయలు అతన్ని రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేసినా సక్రమమే. అదే వేరే వాళ్ళ చేతిలోకి అధికారం వచ్చి ఏదైనా చేస్తే మాత్రం మా మీద కక్ష సాధించినారు, మా మీద అధికార దుర్వినియోగానికి పాల్పడినారు, మమ్మల్ని బెదిరించినారు, మమ్మల్ని భయభ్రాంతులకు చేసినారు. మీరు ఏం చేసినారు నిన్న? నిజంగా గౌరవ మేయర్ గారికి నేను ఈ మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా, దేవుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చినాడు, చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలు తీసుకోండి. బహుశా నిన్న ఒకటే మీకు చివరి మీటింగ్ కావచ్చు, కానీ ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మళ్ళీ ఒకసారి మీరు జనరల్ బాడీ సమావేశపరిచి గొప్ప నిర్ణయాలు తీసుకునే కార్యక్రమం చేయండి తప్ప చరిత్రలో హీనులుగా మిగిలిపోయే కార్యక్రమాలు చేయొద్దండి. ఒక గొప్ప అవకాశం వచ్చింది 50 మంది కార్పొరేటర్లుగా, దాంట్లో మెజార్టీ మీరున్నారు. ఈరోజు మెజార్టీ మీరు, మీ పాలక వర్గం ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం మీకుంది. ఒక మంచి గొప్ప కార్యక్రమాలు ఈ నియోజకవర్గానికి, కడప నగర ప్రజల అభివృద్ధికి, లేకపోతే భవిష్యత్తులో రాబోయే రోజుల్లో రెవెన్యూ జనరేట్ అవ్వడానికి ఇవన్నీ కూడా కొన్ని గొప్ప నిర్ణయాలు తీసుకునే కార్యక్రమం చేయాలి తప్ప ఎంతసేపు రాజకీయాలు ఇక్కడ చేస్తే కూటమి ప్రభుత్వానికి ఏదో మంచి పేరు వస్తుంది కాబట్టి, ఎమ్మెల్యే గారికి మంచి పేరు వస్తుంది కాబట్టి దాన్ని మేము అడ్డుకుంటాం. ఇవన్నీ కూడా ప్రజలు మనల్ని క్షమిస్తారనుకుంటే అంతకంటే పొరపాటు లేదు. మనం ప్రజలకు అల్టిమేట్గా రాజకీయాలు ఏవైనా అవ్వచ్చు, ప్రజలకు మనం అందరం కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు కార్పొరేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేతిలో ఉన్న తర్వాత ఏవైనా నిర్ణయాలు తీసుకునే పూర్తి స్వేచ్ఛ మీకు ఉన్న తర్వాత మీరు ఇలా ప్రతి ఒక్కటి కాలయాపన చేస్తూ కేవలం మీకు ఏవైతే మీ అవసరాలు ఉంటాయో, మీ అనునయులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ జనరల్ బాడీ లాస్ట్ జనరల్ బాడీ కాబట్టి దాదాపు 3 కోట్ల నుంచి 4 కోట్ల రూపాయలు మేము పంచుకోవడానికి మేము ఆమోదం తెలుపుతాం, మిగిలిన ఎవరైనా వేరే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడ్డుకుంటామంటే ఇది ఎంతవరకు ప్రజలు హర్షిస్తారనే విషయాన్ని మీరు గుర్తించాలా. ఇప్పటికైనా మేయర్ గారికి ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోండి. ఇకపోతే ఏవైనా ఈ రోడ్లకు సంబంధించి ఒక్కొక్క కార్పొరేటర్ ఒక్కొక్క లెటర్ ఇచ్చిన ఈ రోడ్ 50 అడుగులు చాలంటారు, ఒకరు వచ్చి 80 అడుగులు కావాలంటారు. నేను ఏమంటా అంటే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి. రాబోయే తరాలకి భవిష్యత్తులో కడప నగరం వ్యాప్తి చెందాలా, ఇక్కడిక్కడే కడప కాకుండా బయట అవుట్స్కర్ట్స్లో కూడా డెవలప్ అవ్వాలంటే రోడ్లన్నీ కూడా రివైండ్ చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో కొంతమంది బాధపడే పరిస్థితులుగా ఉంటాయి. వాళ్ళకి మనం ప్రభుత్వం నుంచి, మా ఎమ్మెల్యే గారి నుంచి కూడా మా సపోర్ట్ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకి ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకొచ్చి ఏదైతే వాళ్ళ కాంపెన్సేషన్ కట్టించాలో వాటిని మీరు ఒప్పించి కడప నగర అభివృద్ధికి మీరు తోడ్పడాలి తప్ప ఈ విధంగా కడప నగరాన్ని ఏ విధంగా అంటే మాకు ఓట్లు వేయలేదు కాబట్టి
భవిష్యత్తులో మా చేతిలో నుంచి కార్పొరేషన్ కూడా పోతుంది కాబట్టి ఇప్పటికి ఒకసారి ఎమ్మెల్యే చేజారిపోయింది, కార్పొరేషన్ కూడా పోతుంది కాబట్టి మనకున్న ఆక్రోశాన్ని, మనకున్న కక్షని ప్రజలపైన తీర్చుకోవద్దని చెప్పి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. కార్పొరేషన్కి డబ్బు అది కరెంట్ ఇవ్వాలా 29.5 లక్ష అంటే 1 ఎకరాకు 31,000 రూపాయల సంవత్సరానికి మనకు రెంట్ కట్టే విధంగా మనం పిలుచున్నాము. అంతకంటే 95 లక్షల యూనిట్లు ఎవరైనా ఇస్తారంటే వాళ్ళకే పోతుంది. మనం బిడ్డర్ని పిలుస్తూ ఉన్నాం. ఇక్కడ అవినీతి జరిగిపోవడానికి అసలు అవకాశం లేదు. ఇంకా మనం ప్రారంభ దశలో కూడా లేము. ఇంకా పూర్తిగా మనం ఈఓఐ పిలిచినాం. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ విధంగా రండి అని 90 లక్షల యూనిట్లు మాకు రావాలని చెప్పినారు. అంతకంటే ఎక్కువ ఇస్తే వాళ్ళకే ఇస్తారు. దానికి ప్రభుత్వ నిబంధనలు అనేటివి ఖచ్చితంగా ఎవరైనా సరే, ఇప్పుడు అది మన సొంత ఆస్తి కాదు, మన ఇష్టానికి మన ఇష్టం వచ్చినట్టు ఏదో నేను అగ్రిమెంట్ చేసేసుకుంటా తర్వాత అమ్మేసుకుంటా అంటే అది మరి ప్రభుత్వంలో నిజంగా ఒక స్థాయిలో ఉండి అలాంటి వాళ్ళు అలాంటి డౌట్లు ఎక్స్ప్రెస్ చేయడం అనేది నిజంగా బాధాకరం. మరి గతంలో 95 ఎకరాలు ఇచ్చినప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళకి మనకు పవర్ ఏమొద్దు మీరే పెట్టుకొని 25 కోట్లు మేము ఖర్చు పెట్టి మేము చేయిస్తామని అన్ని చెప్పినప్పుడు అది సక్రమమైంది. ఈరోజు జీరో, అసలు మన దగ్గర జీరో ఇన్వెస్ట్మెంట్తో 90 లక్షల యూనిట్లు డబ్బులు వస్తుంది, 30 లక్షల రూపాయలు సంవత్సరానికి రెవెన్యూ మన రెంట్ రూపంలో మన కార్పొరేషన్కి వస్తుంది అన్నప్పుడు ఇది తప్పు అన్నప్పుడు ఇంకా మీరు వాళ్ళని అడిగితే దాని గురించి ఎవరైనా రేపు మీటింగ్ పెడతారు కదా ప్రెస్ మీట్ వాళ్ళు, మీరు ఖచ్చితంగా వాళ్ళని అడిగి ప్రజలకి వాస్తవాలు తెలియజేయండి మీ ద్వారా. గతంలో ఎక్కడ చేసినారో 95 ఎకరాలు అదే స్థలం నానాపల్లెకి సంబంధించి లోపల కొండ ఉంది కదా, అది రెవెన్యూ ల్యాండ్ అయితే ఆ రెవెన్యూ ల్యాండ్ని మన కార్పొరేషన్కి కన్వర్ట్ చేసుకొని కార్పొరేషన్ ద్వారా ఇస్తున్నారు. అది ఇప్పుడు ఆ ల్యాండ్లో అది ఏమి ప్రజలకు ఏదో నివాసయోగమైన స్థలం కూడా కాదు. సో ఆ కొండ ప్రాంతం మనం ఇచ్చినప్పుడు దాని ద్వారా మనకి దాదాపుగా 10 కోట్ల రూపాయలు సంవత్సరానికి మనకు రెవెన్యూ, ఎకరాకు 31,000 రెంటు ఇయర్కి, సంవత్సరానికి 30 లక్షల రూపాయలు రెంట్ వస్తుంది. 90 లక్షల యూనిట్లు ఇంటూ 10 రూపాయలు వేసుకున్న 9 కోట్ల రూపాయలు మనకి పవర్ వస్తుంది. సో ఆ దాదాపుగా 10 కోట్ల రూపాయలు మనం సంవత్సరానికి అభివృద్ధి పనులకు ఉపయోగించుకోవచ్చు కదా. జనరల్ ఫండ్లో మనకు డబ్బులు మిగులుదల అవుతుందే తప్ప దానివల్ల నష్టం లేదు. దానికి మనం రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయడం లేదు. ఇవన్నీ కార్యక్రమాలు కూడా పీపీపీ మోడ్ కూడా దేనికి, ఇవన్నీ భవిష్యత్తులో మన కార్పొరేషన్కి ఇప్పుడు మనకి ఏం ఆదాయం ఉంది? మనం ఎంతసేపు ఉన్నా కూడా ప్రజలు కట్టే పన్నులు, ఇంటి పన్నులు అయితేనేమి, మన వాటర్ పన్ను అయితేనేమి, వీటి మీద ఆధారపడి మనం డబ్బులు జనరేట్ చేయాలా? ఏదైనా అపార్ట్మెంట్లు కడతాండ్రు లేకుంటే వీటి మీద వచ్చే ఫీజుల మీద కేవలం ఆధారపడి మనం కార్పొరేషన్ నడుపుతూ ఉన్నాం. అట్లా కాకుండా భవిష్యత్తులో ప్రతి సంవత్సరం మనకి ఇంత రెవెన్యూ జనరేట్ అయ్యే విధంగా మనం చేసుకుంటే వాటన్నిటిని కూడా మన కడప నగరంకి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో వాటికి ఉపయోగపడతాయి తప్ప, అంటే భవిష్యత్తుకి ఎప్పుడైనా మనం రెవెన్యూ జనరేట్ చేసుకునే దాంట్లో భాగమే. ఆ పీపీపీ అనేది వాళ్ళకు కాదన్నప్పుడు ఇంకొక మోడల్లో పద్ధతి చేయొచ్చు అనే ఆలోచన కూడా చేసే అవకాశం రెండు వాళ్ళకే ఉన్నాయి. మేము దీనికి వ్యతిరేకం ఈ విధంగా పెడతామంటే కూడా దాన్ని ఆమోదించింది ఈరోజు ప్రజలు వాళ్ళని హర్షించిండే వాళ్ళు తప్ప ఈరోజు వాళ్ళు ప్రజల్లో నిజంగా వాళ్ళందరూ కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. రాబోయే రోజుల్లో ఎలక్షన్లు ఉన్నాయి, మళ్ళీ ఖచ్చితంగా ఎలక్షన్లకు పోతాం. ఎలక్షన్లో ప్రజలందరూ కూడా తగిన రీతిలో బుద్ధి చెప్తారు. ఎందుకంటే మనకు అవకాశం కల్పించింది కేవలము రాజకీయాలు చేసుకోవడానికి కాదు. రాజకీయాలు చేయాల్సిందే తప్పకుండా ఎక్కడంటే బయట. హౌస్లోకి పోయిన తర్వాత మనం ఏ పని చేసినా కూడా ప్రజామోదయోగమైన పనులు చేయాలి తప్ప హౌస్లోకి వచ్చినా కూడా మేము రాజకీయాలే చేస్తాం, బయట కూర్చున్న రాజకీయాలే చేస్తాం. ప్రెస్ ముందు మాట్లాడినప్పుడు 100 మాట్లాడచ్చు రాజకీయాలు, కానీ హౌస్లోకి పోయిన తర్వాత ఒక బాధ్యత మనకు ఈ నియోజకవర్గంలో 50 డివిజన్లకు సంబంధించిన ప్రజలు మనల్ని ఎన్నుకొని హౌస్లోకి పంపించిన తర్వాత కనీసము అరే లాస్ట్ మీటింగు ఈ 5 సంవత్సరాల్లో మనం దిగిపోతున్నాం, టైం అయిపోయింది, మార్చి 16తో మన టైం అయిపోతుంది, టైం అయిపోయే లాస్ట్ మీటింగ్లో అయినా అట్లీస్ట్ ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారని భావించినాం. అన్ఫార్చునేట్ వాళ్ళు చరిత్రలో మేము హీనులుగా మిగిలిపోయే నిర్ణయాలు తీసుకుంటామని నిన్న నిరూపించినారు. వీటికి ఖచ్చితంగా ప్రజలే వీళ్ళకి గుణపాఠం చెప్తారు తప్ప మనం చేయగలిగింది ఏం లేదు కదా. మెజారిటీ వాళ్ళకే ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా వీళ్ళకి గుణపాఠం చెప్తారు. థ్యాంక్ యూ. తప్పకుండా గౌరవ కమిషనర్ గారు ఇప్పుడు ఈ సోలార్ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన అంశం కాదు. గతంలోనే సోలార్ ప్రాజెక్టు కావాలా, కడప నగరానికి ఏదైతే
మనం కరెంటు బిల్లులు ఎంత కడతా ఉన్నామో దాదాపుగా నెలకి 2 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు కడతా ఉన్నాం. ఇందు నుంచి విముక్తి పొందాలా, ఆ డబ్బుల్ని మనం నగరంలోని అభివృద్ధి కార్యక్రమాలకి మనం ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో ఆ రోజు తేవడం జరిగింది. ఆ రోజు వాళ్ళు 5 సంవత్సరాల వరకు మనకు పవర్ ఇవ్వకపోవడము, మన ప్రాపర్టీ ఇస్తూ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదని రకరకాల కారణాలతో అప్పుడున్న కమిషనర్ గారు దాన్ని ఆపడం, తర్వాత మళ్ళీ అదే ప్రపోజల్ ఇప్పుడు పీపీపీ మోడ్లో పెట్టడం జరిగింది. అంటే అప్పుడు గతంలో ఆ సోలార్ ప్రాజెక్టుకి సంబంధించి 25 కోట్ల రూపాయలు దాదాపుగా కార్పొరేషన్ మీద బర్డన్ పడేది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన కరెంటు కనెక్షన్ అయితే మన పైప్ లైన్ వాటర్ కావాల్సింది వస్తుంది, వాటర్ కనెక్షన్ అవన్నీ కూడా మనమే అక్కడికి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈరోజు అవన్నీ జీరో, మనకి ఏ ఖర్చు లేకుండా ఒక సంవత్సరానికి 90 లక్షల యూనిట్లు మనకి ఇస్తూ 30 లక్షలు రెంట్ కట్టే పరిస్థితి. అంటే ఒక సంవత్సరంలో వాళ్ళు ఎలక్షన్ చేసుకున్న సంవత్సరం నుంచే. మరి ఎందుకు దీనికి వ్యతిరేకం? మీరు దేనికి వ్యతిరేకమో వాళ్ళు చెప్పాలా. ఎందుకు దీన్ని పోస్ట్ పోన్ చేయాల్సిన అవసరం వచ్చింది? కేవలం కూటమికి మంచి పేరు వస్తుంది కాబట్టి దాన్ని పోస్ట్ పోన్ చేస్తారు. పీపీపీ మోడ్కి వ్యతిరేకం అంటున్నారు. గతంలో పాత బస్ స్టాండ్ని మీరు ఏ మోడ్లో ఇచ్చినారో మీరు చెప్పండి, మీరు అడగండి. రేపు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు గతంలో పాత బస్ స్టాండు మీరే కదా, ఇప్పుడున్న సభ్యులందరం మేము కూడా అందులో భాగంగానే ఉన్నాం కదా, ఆ రోజు దాన్ని ఆమోదించినాం కదా, జనరల్ బాడీ తీర్మానం కూడా పొందింది కదా. మరి ఎందుకు పొందింది, ఏ ఉద్దేశంతో మీరు పెట్టినారనేది వాళ్ళని అడిగితే, ఆ రోజు పీపీపీ మోడ్ ఎందుకు కరెక్ట్ అయింది, ఈ రోజు ఎందుకు తప్పు అవుతుందో వాళ్ళని అడగండి. సమాధానం ఖచ్చితంగా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకి. ఇందులో రాజకీయాలే ఇంపార్టెంటా, ప్రజా అవసరాలు ఇంపార్టెంటా, కడప నగరాభివృద్ధి ఇంపార్టెంటా, నగరంలోకి రెవెన్యూ జనరేట్ చేయడం ఇంపార్టెంటా అనేది మీరు వాళ్ళని అడగండి. లేదు మాకు రాజకీయాలు ఒకటే ఇంపార్టెంటు, మాకు ఇప్పుడు కూటమి ప్రభుత్వంకు మంచి పేరు వస్తుంది కాబట్టి మేము చేయమంటారా, వాళ్ళని అడిగి ప్రజలకు చెప్తే మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది అనేది మా ఆలోచన.